మోంతా తుఫాను ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోనసీమలో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. వాటిని అధికారులు హుటాహుటీన తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలను తరలించి అందులో వారికి తాత్కాలిక ఆశ్రయం కల్పించారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు అన్ని శాఖలను అప్రమత్తం చేస్తున్నారు. తీవ్ర తుఫాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై స్పష్టంగా కనిపిస్తోంది. జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. నల్లజర్ల మండలం గుండేపల్లిలో ఎర్ర కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు స్థానిక రైతు నాయకులతో కలిసి ట్రాక్టర్పై వెళ్తూ కాలువ గట్లను పరిశీలించారు. గంటలు పడే అవకాశమున్న చోట ముందస్తుగా ఇసుక బస్తాలు వేశారు. ఎమ్మెల్యే మద్దిపాటి రైతులతో మాట్లాడిన మంత్రి లోకేష్ భయాందోళనకు గురి కావద్దన్నారు. అధికారులు సహాయ సహకారాలు అందిస్తారని భరోసా ఇచ్చారు. అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు తన దృష్టికి తేవాలని మంత్రి లోకేష్ ఎమ్మెల్యేకు సూచించారు. అనపర్తిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. జీబీఆర్ కళాశాల వద్ద భారీ వృక్షం రోడ్డుపై పడింది. పంచాయతీ విద్యుత్ శాఖ సిబ్బంది హుటాహుటిన నేలకూలిన చెట్టును తొలగించారు. కాకినాడ జిల్లా అన్నవరం ఆలయం సమీపంలో దిగువ ఘాట్ రోడ్లో చెట్టు కూలింది. హుటాహుటిన చెట్టును తొలగించిన అధికారులు ట్రాఫిక్ను పునరుద్దరించారు. ఈదురుగాలులు ఎక్కువగా ఉన్నందున కొన్ని చెట్ల కొమ్మలను తొలగించారు. పునరావాస కేంద్రాలకు అన్నవరం నుంచి ఆహారం అందించేందుకు ఏర్పాట్లు సిద్దం చేశారు. తొండంగి మండలంలోని తీర గ్రామాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య పర్యటించారు. కోనపాపపేట, చోడిపల్లిపేట ప్రాంతాలతో పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రపాలిత యానాంలో ఈదురుగాలులకు ప్రభుత్వ కార్యాలయం వద్ద 80 ఏళ్ల నాటి మామిడి చెట్టు నేల కొరిగింది. దానిని తొలగించారు. గోదావరిలో ఉన్న మత్స్యకారుల నావలు కొట్టుకుపోకుండా తాళ్లతో కట్టారు. తీవ్ర తుఫాను ప్రభావంతో కోనసీమ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. బలమైన గాలులు వీస్తున్నాయి. పలుచోట్ల చెట్లు పడిపోయాయి. వాటిని తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు 271 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1500 మందికి వసతి కల్పించారు. ముమ్మిడివరం పరిధిలోని సముద్ర తీర ప్రాంతమైన భైరవపాలెంను ఎంపీ గంటి హరీష్, బాలయోగి, ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పరిశీలించారు. గాడిమొగలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న 200 మందిని కలిసి వారి సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రావులపాలెం మండలం రావులపాడులో పునరావాస కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పరిశీలించారు. ప్రజలకు భోజనాలు వడ్డించారు. పి గన్నవరం నియోజకవర్గంలో తాటాకు ఇళ్లలో ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నందంపూడి, ఇరుసమండ, అయినవిల్లి, సిరిపల్లి, నేదునూరు, పెదపాలెంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంబాజీపేట మండలంలోని పుల్లేటికురులో కొబ్బరి చెట్లు పడి విద్యుత్ తీగలు ధ్వంసమయ్యాయి. తీసుకెళ్ళి